హలో పిల్లలు, బాగున్నారా? ఈరోజు మీకోసం మన పోయమ్స్ ఛానల్లో ఒక సూపర్ కథ చెప్పబోతున్నాను. కథ వినడానికి అందరూ రెడీనా? ఈరోజు మన కథలో ఒక వింత పక్షి రాబోతోంది. దానికి మామూలు రెక్కలు ఉండవు. మరి ఎలాంటి రెక్కలు ఉంటాయో తెలుసా? బంగారు రెక్కలు. అవును, నిజంగానే బంగారు రెక్కల పక్షి. మరి ఆ పక్షి కథ ఏంటో చూసేద్దామా? కథ ప్రారంభం ఆసక్తిగా. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేదంట. ఆ అడవిలో ఈ బంగారు రెక్కల పక్షి నివసించేది. ఆ పక్షికి ఇంకొక వింత మహిమ కూడా ఉంది పిల్లలు. అది ఎక్కడైనా కూర్చుని లాలాలా అంటూ తీయగా పాట పాడిందనుకో, దాని కళ్ళమ్మట నీళ్లు వస్తాయి కదా. ఆ కన్నీటి చుక్కలు కింద పడగానే మెరిసే నిజమైన ముత్యాలుగా మారిపోయేవి. ఎంత వింత కదా. అయితే ఒకరోజు ఏమైందంటే, ఆ అడవికి రాము అనే ఒక వేటగాడు వచ్చాడు. వాడు చెట్టుపై ఉన్న ఈ బంగారు పక్షిని చూశాడు. అది పాడుతుంటే కింద పడుతున్న ముత్యాలను చూసి వాడి కళ్ళు బైర్లు కమ్మాయి. అబ్బో, ఈ పక్షిని గనక నేను పట్టుకుంటే నేను రాత్రి పెద్ద ధనవంతుడిని అయిపోతాను అని ఆశపడ్డాడు. మెల్లగా వల వేసి ఆ పక్షిని టక్కున పట్టుకున్నాడు. ట్విస్ట్, కొంచెం వాయిస్ తగ్గించి రహస్యం చెప్తున్నట్లు. పక్షిని ఇంటికి తెచ్చిన తర్వాత రాముడికి ఒక భయం పట్టుకుంది. అమ్మో, ఈ వింత పక్షి సంగతి రాజుగారికి తెలిస్తే నన్ను జైల్లో పెడతారేమో. అంతకంటే నేనే స్వయంగా వెళ్లి ఈ పక్షిని రాజుగారికి గిఫ్ట్గా ఇస్తే ఆయనే నాకు చాలా డబ్బులు ఇస్తారు అని అనుకున్నాడు. అనుకున్నట్లే పక్షిని తీసుకుని రాజుగారి దర్బార్కి వెళ్లాడు. రాజుగారు ఆ బంగారు పక్షిని చూసి షాక్ అయిపోయారు. చాలా సంతోషపడి వేటగాడికి 1000 బంగారు నాణేలు ఇచ్చి పంపించేశారు. విలన్ ఎంట్రీ, కొంచెం గంభీరంగా లేదా నవ్వుతూ. కానీ పిల్లలు, అక్కడొక ట్విస్ట్ ఉంది. ఆ రాజుగారి దగ్గర ఒక చెడ్డ మంత్రి ఉండేవాడు. వాడికి రాజుగారికి మంచి పేరు రావడం అస్సలు ఇష్టం లేదు. వాడు రాజుగారి దగ్గరకు వచ్చి చెవులో ఏదో చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? మహారాజా, ఇదొక అడవి పక్షి. దీనికి బంగారు రెక్కలు ఉండటం మన రాజ్యానికి అరిష్టం. ఇది గనక కోటలో ఉంటే మన రాజ్యంలో కరువు వచ్చేస్తుంది. ఆ వేటగాడు మిమ్మల్ని మోసం చేశాడు. దీన్ని వెంటనే పంజరం నుండి బయటకు వదిలేయండి అని అబద్ధం చెప్పాడు. మన రాజుగారు చూశారా, సొంత బుద్ధి అస్సలు వాడలేదు. ఆ దుర్మార్గపు మంత్రి చెప్పిన చెప్పుడు మాటలు నమ్మేసి భయపడిపోయి టక్కున పంజరం తలుపులు తెరిచి ఆ పక్షిని ఎగరదోసేశారు. ముగింపు ఎనర్జిటిక్గా, ఆ తర్వాత కొంచెం సాడ్గా. పక్షి పంజరం నుండి బయటపడగానే ఆకాశంలోకి ఎగురుతూ ఒక పెద్ద నవ్వు నవ్వింది. ఆ ఆనందంలో దాని కళ్ళ నుండి వందల కొద్దీ ముత్యాలు టపటపమంటూ కింద పడ్డాయి. కోట గోడలన్నీ ఆ ముత్యాల వెలుగుతో మెరిసిపోయాయి. అది చూసిన రాజుగారికి అప్పుడు బుద్ధి వచ్చింది. అయ్యో, ఎంత పొరపాటు చేశాను. వేరే వాళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మి నా చేతులతోనే నా అదృష్టాన్ని వదిలేసుకున్నానా అని చాలా బాధపడ్డాడు. కానీ అప్పటికే ఆ పక్షి ఆకాశంలోకి చాలా దూరం ఎగిరిపోయింది. పిల్లలకి నీతి చెప్పడం చివర్లో క్లోజింగ్. చూశారా పిల్లలు, ఈ కథ వల్ల మనకి ఏం తెలిసింది? ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు నిజమేంటో ఆలోచించకుండా చెప్పుడు మాటలు వింటే నష్టపోయేది మనమే. అందుకే మనకి సొంత బుద్ధి ఉండాలి, అవునా కాదా? మరి ఈ బంగారు పక్షి కథ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన పోయమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక సూపర్ కథతో కలుద్దాం. బై బై.